లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. లావణ్య ఇష్టంగా పెంచుకుంటున్నటువంటి కుక్కలను మాకు ఇచ్చేయండి అంటూ తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు లావణ్యకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకు కీలక మలుపు తిరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే లావణ్య ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నటువంటి కుక్కలను మాకు ఇచ్చేయండి అంటూ తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారులు ఆవిడకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీంట్లో వాస్తవం ఉందంటారు? అసలు విషయంలోకి వెళ్తే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్కన పెడితే అసలు వాళ్ళకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? డాగ్ లవర్స్, పెట్ లవర్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు పెట్ లవర్స్ కంప్లైంట్ ఇచ్చారు? ఒక సినిమాల్లోనే ఏదైనా కుక్కని కొట్టినా తిట్టినా భరించలేరు వాళ్ళు. పెట్ లవర్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. నెక్స్ట్, ఏ జంతువునైనా మీరు హింసిస్తున్నారని తెలిస్తే వాళ్ళు చాలా సీరియస్ అవుతారు. అలాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లో వాళ్ళు వెళ్ళారనుకో, ఫర్ ఎగ్జాంపుల్, బోన్లో బయట బోన్లో ఒక రిచ్ కుక్క ఉంటుంది ఇలా పడుకొని, వాళ్ళు వెళ్ళి ఇమీడియట్లీ వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇస్తారు. ఏంటి బాబు, నీ స్టేటస్ చూపించుకోవడానికి నువ్వు కుక్కను పెంచుకున్నావు, దానికంటూ ఫ్రీడమ్ కావాలి, నువ్వు అలా చిన్న బోన్లో దాన్ని బంధించడానికి వీల్లేదు, బయట తిప్పు. బయట తిప్పితే అది అటో చేస్తుంది, ఇటు చేస్తుంది, నువ్వు ట్రైన్ చెయ్యి. నేను ట్రైన్ చేస్తే అది వినదండి, పెంచుకోవడం మానేయి. అంటే దాన్ని హింసించే రైట్ నీకు లేదు, వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు అంతే. సరైన ఆన్సర్ లేదు. నెక్స్ట్ టైం వచ్చాడు మాకు అది ఆ లాన్లో తిరుగుతా కనపడాలి. అట్లా కనపడదండి, అది గోడ దూకి వెళ్ళిపోతుంది. నీ కర్మ, అది నువ్వు పెంచుకున్న బ్రీడ్ అది. మళ్ళీ అంటప్పుడు గోడ హైట్ పెంచుకోదాన్ని. అంతేగా నీ సింబల్, నీ స్టేటస్ చూపించుకోవడానికి అక్కడ రిచ్గా ఇట్లా పెట్టుకుంటారు, అందరు కనబడాలి అని చెప్పేసి. వీళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. సేమ్ ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎప్పటి నుంచో టీవీలో రన్ అవుతుంది. నీ రంకు భాగవతం మాకు అనవసరం, నువ్వు ఎవరితో తిరిగావు, ఏం చేసావో మాకు అనవసరం, నువ్వు డ్రగ్గులు తీసుకుంటావా, పెగ్గులు తాగుతావా, మాకు అనవసరం. కాకపోతే ఈ కంప్లీట్ సినారియోలో మాకు అర్థమైంది ఏంటి, నేను రాజ్ తరుణ్ కలిసి ఉన్నాము, మాకు ఒక 18 కుక్కలు, 5-6 క్యాట్స్ ఉన్నాయి, సుమారు ఓ 25 అటు ఇటుగా ఓ 25 జంతువులు ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఈ 25 జంతువులు ఏవైతే ఉన్నాయో మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు చూసుకునేవాళ్ళం. ఆయనే బాగా చూసుకునేవాడని కూడా నువ్వు చెప్పావు, రైట్? ఇప్పుడు ఆయన అనేవాడు అక్కడ లేడు, మరి వీటిని ఎవరు చూసుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ వచ్చింది చాలా మందికి. ఆమె ఏం చెప్పింది, నేను లేదా రాజ్ తరుణ్ లేకపోతే అవి ఉండలేవండి. సరే, ఆయన లేడు, కానీ నువ్వు లేకున్నా ఉండలేవుగా, డన్. నెక్స్ట్, మాకేమో రోజు నువ్వు ఏదో టీవీ ఛానల్లో కనపడుతున్నావు, నువ్వు కుక్కల్ని ఎప్పుడు చూసుకుంటావు? పొద్దున్న లేస్తే ఇది పెడితే అక్కడ నువ్వే, అక్కడ లైవ్లో నువ్వే, ఇక్కడ నువ్వే, అక్కడ నువ్వే కదా. నువ్వు ఉండేది మణికొండ అని చెప్పావు, మీ టీవీ ఛానల్లో సుమారు జూబ్లీ హిల్స్ ఏరియాలో లేదంటే శ్రీనగర్ కాలనీలో ఉంటాయి. నువ్వు పొద్దున్న వెళ్తున్నావు, మధ్యాహ్నం, వీటికి 3 పూటలు టైం ఫుడ్ పెట్టాలి. నువ్వేం పెడుతున్నావు? వాటికి ఎలాంటి పోషకాలు ఇస్తున్నావు? పోనీ పెట్టి చచ్చినా ఏదో పడేసినా కూడా ఏమి ఇస్తున్నావు? వాటికంటూ సరైన పోషకాలు కేర్ టేకర్స్ ఉండొచ్చు కదా. కేర్ టేకర్స్ ఉండొచ్చు కదా, ఉంటే మాకు చెప్పు కేర్ టేకర్స్ ఉన్నారు అని. మేము చూసి ఓకే కేర్ టేకర్స్ ఉన్నారు, ఎలా కేర్ తీసుకుంటున్నారు అని ఆ టేకర్లని అడిగి ఏం పెడుతున్నారో చూసి వెళ్ళిపోతాం, నష్టమేం లేదు. ఆ కేర్ టేకింగ్ వాళ్ళు లేనప్పుడు, మీరు తీసుకునే ఆ కేర్ సరిగ్గా లేనప్పుడు, ఆ తిండి సరిగ్గా లేనప్పుడు, ఆ ప్రోటీన్స్ సరిగ్గా లేనప్పుడు పట్టుకెళ్ళిపోతాం అంతే. అది వాళ్ళు చెప్పింది. సో ఈమెకు లావణ్యకి ఏంటి, ఇప్పుడు మేమే చూసుకోవాలని చెప్పావు. పోనీ ఎన్ని కుక్కలు? సుమారు ఓ 25. నువ్వు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గంట పట్టించుకున్నా సరే అయిపోయింది కదా నీ రోజు. మనం పొద్దంతా బయట తిరుగుతున్నావు, ఇంకెప్పుడు పట్టించుకున్నావు వాటిని? ఇంతకీ ఆ ఎనిమల్స్ అన్నింటినీ కూడా యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకెళ్ళిందా, లేకపోతే ఇప్పుడు దగ్గరే ఉన్నాయా? ఆవిడ దగ్గరే ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే జనాలు యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్కి కంప్లైంట్స్ రేస్ చేశారు. మాకేదో ఆందోళనగా ఉందండి, చాలా ఉన్నాయి, పైగా వీళ్ళు కొట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు కుక్కలు అంటూ ఉంటే మేము ప్రతిసారి వాటికంటూ ఒక టైం కేటాయిస్తాం, లేదా పెంచుకోవడం మానేస్తాం. మా రెగ్యులర్ లైఫ్లో ఒక కొంచెం టైం వాటికి స్పెండ్ చేస్తాం, బయటికి తీసుకెళ్ళడమో, బుజ్జగించడమో, ఆడించడమో, పాడించడం, వాటికంటూ ఒక ప్రైవేట్ టైం స్పేస్ కావాలి. అవి మేము మా ఇంట్లో ఉండే కుక్కలు మేము అలా చూసుకుంటాం. ఇక్కడేమో వీళ్ళిద్దరు ఆడియోలు వింటుంటే ఒకరినొకరు ఇసురుకోవడాలు, కసురుకోవడాలు బోల్డ్ అన్ని జరిగాయి. ఇంత గొడవ జరిగే టైంలో మూగజీవాలు కొంచెం శారీరకంగా, మానసికంగా దెబ్బతింటాయి.
అది మాకు అర్థమయ్యింది. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు సరిగ్గా కొట్లాడుకునే టైంలో వాటికి ఫుడ్ సరిగ్గా ఇచ్చారా లేదా, పైగా ఆ ఇంట్లో డ్రగ్గుల వ్యవహారం నడుస్తుంది, ఇంట్లో మాదక ద్రవ్యాలు ఉంటే వీళ్ళకి తెలుసు అది ఉఫు ఉఫు అని. వీళ్ళు అపస్మారక స్థితిలో పడిపోతే పాపం నోరు లేని జీవాలు వచ్చి అదో ఏదో చిన్న చితక నాకితే ఏంటి పరిస్థితి? ఆ ఇంట్లో ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. సో వీటిని పోనీ కేర్ టేకింగ్ ఏమన్నా తీసుకుంటున్నారా అంటే నా మీద మొహం మీద ఊసేసిందని ఆయన మొహం తిప్పుకొని అటు పడుకుంటాడు, పోరా గుట్లే అని చెప్పి ఈవిడ మొహం తిప్పి ఇటు పడుకుంది. మరి మధ్యలో ఆ కుక్కల్ని పట్టించుకున్న నాదుడెవడు, వాటికి తిండి పెట్టిన నాదుడెవరు, వాటిని ఎవరు చూసుకున్నారు అని చాలామంది డాగ్ లవర్స్, పెట్ లవర్స్ అలా ఇప్పుడు సండే డాగ్ పార్క్లో కలుసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఈ వ్యవహారం అంతా మన దగ్గర ఉండే ఈ 2 కుక్కలకే మాకు జరిగే 24 గంటల్లో టైం సరిపోక మేము చేస్తున్నాము. వాటికంటూ రోజు కేటాయించడానికి మాకు టైం సరిపోట్ల. ఎంత సాటర్డే సండే హాలిడేలు ఇచ్చినా సరే మాకు సరిపోట్ల వాటిని ఉద్ధరించడానికి. వాటికంటే అంత స్పేస్ కావాలి, అంత ముద్దుగా చూసుకోవాలి. మనం ఎంత అవి అంతే. అలాంటిది అన్ని కుక్కలు ఉన్నాయి నీ దగ్గర, ఒక పెద్ద జూ నడుపుతున్నావు నువ్వు, ఒక పెట్ కేర్ సెంటర్ లాగా అంత పెద్ద ఇదిగా అన్ని తెచ్చుకున్నావు, ఇన్ని క్యాట్స్ అన్ని డాగ్స్. వాటి మధ్య సఖ్యత ఎలా ఉంది, వాటిని మీరు ఎలా చూసుకుంటారు? అంటే బోన్లో బంధించారా, ఫ్రీగా వదిలేసారా, టైం వాకింగ్కి తీసుకెళ్తున్నారా, వాటి ఫిట్నెస్ స్టేటస్ ఏంటి, వాటి హెల్త్ స్టేటస్ ఏంటి, మానసికంగా బాగున్నాయా, శారీరకంగా కూడా అవి బాగున్నాయా, ఏ బ్రీడ్ ఎలా ఉండాలి ఆ ఏజ్కి తగ్గట్టు అలా ఉన్నాయా, దానికి మాకు సమాధానం కావాలి. నువ్వే చూసుకుంటున్నావా, ఇంకెవరైనా పెట్టి చూసుకోమని చెప్తున్నావా, పోనీ ఇంకెవరినో పెట్టినా వాటికి అవి అలవాటు అయ్యాయా, వీళ్ళు తుత్తు మాత్రంగా అయ్యో అది ఎక్కడికి వస్తుందో అని చెప్పి దూరంగా అక్కడ నుంచి ఫుడ్ పెడతారా, ఇట్లాంటివి ఏమో ఉంటాయి కదా. ఇవన్నిటికీ నాకు ఆన్సర్ కావాలి అని చెప్పేసి చాలామంది జనాలు ఈవిడ్ని అడగలేక, ఈవిడ్ని అడిగితే ఎక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళని కూడా చెప్పులతో కొడుతుందేమో అని భయపడి యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్కి కంప్లైంట్స్ రేస్ చేశారు. ఇప్పుడు వాళ్ళంతా ఒక మంచి టైం తీసుకొని ఓ అధికారి వచ్చి ఒక బృందం వెళ్తుంది, ఎందుకంటే ఒకరిద్దరు వెళ్ళాలని కుక్కలు కాదు కదా, ఒక బృందం అక్కడికి వెళ్ళి వాటిని సరిగ్గా చూసుకొని ఇన్ కేస్ ఏమైనా సరే వాళ్ళకి నచ్చని అంశం అలా కనిపిస్తే ఖచ్చితంగా వాటన్నిటిని బోన్ ఎక్కించి పట్టుకెళ్ళిపోతారు. ఓకే, యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటికైతే లావణ్య ఇంటికి వెళ్ళలేదా? కంప్లైంట్స్ వచ్చాయి ప్రెసెంట్. ఓకే, కంప్లైంట్స్ మాత్రమే వచ్చాయి. రేపు కానీ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు లావణ్యకి వార్నింగ్ ఇచ్చారు, ఆ కుక్కల్ని తమతో పంపించమన్నారు అనేటువంటి వార్త అయితే అసత్యం. లేదు, ఖచ్చితంగా వార్త వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోరు? యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళని బ్లేమ్ చేస్తారు కదా. ఖచ్చితంగా అధికారులు ఏదన్నా కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, మేబీ తీసుకొని ఉంటారు. ఓకే, మరి లావణ్య ఆ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారులకి ఎటువంటి రిప్లై ఇచ్చింది? ఖచ్చితంగా లేదండి నేను బాగా చూసుకుని ఉంటాను అది ఇదనే ఏదో చెప్పుకుంటుంది, రండి చూసుకోండి అంటది. ఆబ్వియస్లీ అలాగే అనాలి. అలా అనకపోయినా సరే, నువ్వు రెస్పాండ్ అవ్వకపోయినా సరే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఏదేమైనా సరే లావణ్యకైతే ఈ వారం 10 రోజుల్లో ఉన్న కుక్కలన్నీ పోవడం ఖాయం. మరి రాజ్ తరుణ్ అంత ముద్దుగా పెంచుకుంటున్న కుక్కల్ని లావణ్య ఇప్పుడు ఆయనకి ద్రోహం చేసింది, చివరికి ఆయన పెంచుకునే కుక్కల్ని కూడా తీసుకెళ్లి యానిమల్ వెల్ఫేర్కి ఇచ్చేసింది. ఇంకా ఏం సాధించింది అది తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ.